నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు దత్తాత్రేయుని అపర అవతారం సద్గురు సాయినాథుడు. ఆ సాయిని ఒక్కసారి భక్తితో పిలిస్తే చాలు వచ్చి అక్కున చేర్చుకుంటాడు. కోరినవన్నీ సమకూర్చి భక్తుల్ని సేద తీరుస్తాడు. అందుకే ఆ జగద్గురుడిని మానవ అవతారం ఎత్తిన భగవంతుని రూపంగా భావించి కొలుచుకుంటారు. సాయి మహిమాన్వితాలతో నేడు ఈ నేల పునీతమైంది. ఆ కారణంగానే నేడు ఊరు వాడ సాయి ఆలయాలు వెలిసి సాయి లీలలకు సాక్షిభూతంగా నిలిచాయి. ఆ నేపథ్యంలోని మరో సాయిధామమే రావినూతలలోని శ్రీ సాయిబాబా దేవాలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుని తరిద్దాం రండి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి ఆలయానికి 2010 ఆగస్టు 23వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం 7-8 నెలల్లో సాయి ఆలయ నిర్మాణం జరిగి 2011వ సంవత్సరం మే 11వ తేదీన సాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షమై సాయి లీలలతో అలరారుతోంది. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సదా శ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దత్తాత్రేయ అవతారంగా కొలుచుకునే షిరిడీ సాయినాథుడు భక్తుల పాలిటి అఖండ సచ్చిదానంద అగణిత గుణాయ స్వరూపుడై అనుగ్రహించే సద్గురుమూర్తి. శ్రద్ధ సబూరితో సాయిని కొలుచుకుని ధునికి నమస్కరించుకుని ఆయనను దర్శించినంత మాత్రాన ఇహపరాల జన్మ సాఫల్యం చెందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నేడు షిరిడీ సాయి ఆలయాలు ఊరూరా వెలుస్తూ భక్తులను ఆధ్యాత్మికానురక్తితో భక్తి శ్రద్ధలతో అలరిస్తున్నాయి. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో శ్రీ షిరిడీ సాయి ఆలయం భక్తకోటిని అలరిస్తోంది. ₹60 లక్షలతో విశాల ఆవరణంలో నిర్మితమైన శ్రీ సాయి ఆలయం ప్రశాంతతకు స్థావరంగా ఆధ్యాత్మిక దీప్తులందించేలా భక్తులకు ఆనందదాయకంగా రూపొందింది. షిరిడీలో కొలువై ఉన్న రామా, ఓ జగమంతా వెలిగే సాయి రామా. షిరిడీలో కొలువై ఉన్న రామా, ఓ జగమంతా వెలిగే సాయి రామా. తళతళలాడే చక్కని మోముతో రామా, మిలమిల మెరిసే చల్లని చూపుతో రామా. మదిలోన మిదిలే భక్తి ప్రేమ, ఓ సాయి రామ, ఓ రామ, ఓ సాయి రామ. షిరిడీలో కొలువై ఉన్న రామ, ఓ జగమంతా వెలిగే సాయి రామ. నిద్రలేచిన పొద్దుల్లో నీ రూపం కంటాను, నడిచేటి రహదారుల్లో నిన్నే స్మరించుకుంటాను. సాయిరాం సాయిరాం, ఓ సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం, ఓ సాయిరాం సాయిరాం.
నిద్రలేచిన పొద్దుల్లో నీ రూపం కంటాను, నడిచేటి రహదారుల్లో నిన్నే స్మరించుకుంటాను. తెలియక చేసిన పాపాలెన్నో రామా, ఏ మెరుగక మోసిన నిందలు ఎన్నో రామా, పాహి మాం శరణం అంటిని రామా, నీ సన్నిధిలో సంతృప్తి చెందితి రామా, నా హృదయంలో నిన్నే నిలిపితి రామా. ఓ సాయి రామ, ఓ రామ, ఓ సాయి రామ, షిరిడీలో కొలువై ఉన్న రామా, ఓ జగమంతా వెలిగే సాయి రామా. మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక వికాసానికి వేదికలా ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. ప్రతి గురువారం ఈ ఆలయం భక్తజనంతో పోటెత్తుతోంది. ఓ విశేష ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే ఈ దివ్య ఆలయ గర్భాలయంలో సద్గురు సాయినాథుడు పాలరాతి విగ్రహ రూపంగా భక్తులకు దర్శనమిస్తాడు. శ్వేతవర్ణంలో తేజో విరాజమానమైన సాయిమూర్తి దర్శనం భక్తులకు నేత్రానందాన్నిస్తుంది. అంతేకాదు, కావలసినంత మానసిక సంతృప్తినిస్తుంది. ఆ సాయినాథుడి దివ్యమంగళమూర్తిని మనము దర్శించుకొని తరిద్దాం రండి. లతాలంకృత స్తంభాల విశాల ఆలయ ఆవరణలో ప్రధాన గర్భాలయ మూర్తి శ్రీ సాయినాథుని ముందున్న నంది కొమ్ముల మధ్య నుండి భక్తులు వీక్షించి సంతుష్టులవుతారు. జగద్గురువు నీవేలే షిరిడి సాయి, జగద్గురువు నీవేలే షిరిడి సాయి. చిన్ని కృష్ణ సాయి బాబా సాయి, చిన్ని కృష్ణ సాయి బాబా సాయి, భాగవత విహారి వయ షిరిడి సాయి, భాగవత విహారి వయ షిరిడి సాయి. నంది ముందు సాయి పాదపీఠిక భక్తుల నమస్కృతులను అందుకుంటున్నాయి. అంతరాలయ వేదికపై ప్రతిష్ఠితమైన శ్రీ షిరిడీ సాయి తెల్లని పాలరాతి మూర్తి ఓంకారయుత తలపాగాతో ప్రకాశిస్తూ ఉండగా విగ్రహం ముందు చిన్న ఉత్సవమూర్తి విరాజిల్లుతోంది. అలాగే గణపతి విగ్రహం, ప్రతిష్ఠితమైన దత్తాత్రేయ మూర్తి కూడా
తెల్లని పాలరాతి మూర్తులే. కృష్ణ భగవద్గీత కృష్ణ ద్వారకమాయి భగవద్గీత కృష్ణ ద్వారకమాయి సాయిబాబాకు, వినాయకునికి, దత్తాత్రేయునికి హారతులిచ్చి భక్తులు కళ్ళకద్దుకుంటారు. కృష్ణ సాయి కాళీయమర్దన కృష్ణ సాయి మాయా మోహ విదారి సద్గురు సాయి మాయా మోహ విదారి సద్గురు సాయి शिरिडीश्वर माधव कृष्ण शिरिडीश्वर माधव कृष्ण राधा कृष्ण माई कृष्ण साई राधा कृष्ण माई कृष्ण साई गोविंद नामधारी शिरिडी साई गोविंद नामधारी शिरिडी साई ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు, గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. గంగా పుష్కర సంరంభ సమయోచిత కాలాననే సాయిమూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించడం పరమ పవిత్రంగా భావింపబడుతోంది. సాయిమూర్తిని ఇతర మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి రంగవల్లికలతో తీర్చిదిద్దిన ప్రతిష్టాపనా స్థలంలో భక్తుల సమక్షంలో విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ పవిత్ర సన్నిధిలో ముందుగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అనంతరం శాస్త్రోక్త పూజాధికాలతో విగ్రహ ప్రతిష్టాపనం కావించారు. నీ స్మరణం అమృత మధురం నీ స్మరణం నిన్ను నమ్మిన గెలుపే మధురం మనోహరం అనుక్షణం శ్రీ సాయినాథం మధురం మధురం నీ స్మరణం మధురం మధురం నీ స్మరణం షిరిడీపురమును పుణ్యభూమిగా చేసినావే అడిగిన వారికి అన్నీ ఇచ్చి కరుణించినావే అన్నదాన ప్రభువై నిలిచియున్నావే అంతులేని శక్తులు అందించుచున్నావే మధురం మధురం నీ స్మరణం మధురం మధురం నీ స్మరణం. సాయికి వస్త్ర సమర్పణం కావించి హారతులిచ్చి ధునిలో కొబ్బరికాయలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నారు. తెల్లవారెను తొలి తొలి వెలుగులు జగమున నిండెను కిలకిల స్వనములు మంగళకరముగ మనసును తాకెను పేడ మీరిపోయేను నిదురే ఇంక చాలును బాబా నీవు జాగలేక మేలుకోవయ్యా తెల్లవారెను తొలి తొలి వెలుగులు జగమున నిండెను కిలకిల స్వనములు మంగళకరముగ మనసును తాకెను.
సాయి అంటూ మహల్సా ముందుగా వేచి ఉన్నాడు, భవనము కట్టిన బూటి భక్తితో నిలిచే ఉన్నాడు. సాయి అంటూ మహల్సా ముందుగా వేచి ఉన్నాడు, భవనము కట్టిన బూటి భక్తితో నిలిచే ఉన్నాడు. అమరారామ సుమారామ చిరి కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం. సురకల్పలతా సురభిడ సుమారా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. వినిపించనా విభూతి మహిమ వివరించనా వేదాంత గరిమ. వినిపించనా విభూతి మహిమ వివరించనా వేదాంత గరిమ. ఆరక వెలిగి ఆధునిలోన అమరియున్నది అమృత మధురిమ. ఆరక వెలిగి ఆధునిలోన అమరియున్నది అమృత మధురిమ. వినిపించనా విభూతి మహిమ వివరించనా వేదాంత గరిమ. భవరోగముల బాపే భవ్యౌషధము భవరోగముల బాపే భవ్యౌషధము సకల సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవాస్థాన సంహారహేతుం స్వభక్తిశ్చాయ మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆ షిరిడీ సాయి చల్లని చూపులు సదా అందరిపై ప్రసరించి అభిష్టి సిద్ధి కలగాలని అభిలాషిద్దాం. మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.